రాజు అయితే తనకున్న సమస్యనైతే కావ్యతో చెప్పిన తర్వాత కావ్య కూడా అయితే ఆఫీస్కి వెళ్ళి ఆ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతుంది. ఒకేసారి కట్టమంటే మేము కట్టలేము కదా అని చెప్పని వాళ్ళతో మాట్లాడి చేసిన తర్వాత వాళ్ళైతే సరే నెల నెల ఇన్స్టాల్మెంట్ లెక్కలో కట్టండి అని చెప్పానంటే ఆడికి కొంచెం సంతోషాన్ని అయితే ఇస్తుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు కావ్య అయితే మొత్తం ఇలా ఉంటే నెలకు నెలకు మనం కట్టలేము, ఇంకన్ని పరిస్థితులన్నీ మార్చాలని చెప్పని అనుకొని కావ్య అయితే అందరికైతే చెప్తుంది. ఇంకా మీరు పెట్రోల్ పట్టించుకున్న ప్రతి ఒక్కదానికి నాకు బిల్ అనేది ఇస్తేనే మీకు నేను డబ్బులు అనేది ఇస్తానని చెప్పని అందరి ముందైతే చెప్తుంది. అందరూ చాలా సంతోషపడినా కావ్య ఇలా ఉండడం సంతోషపడినా దానిలక్ష్మి రుద్రాని అయితే మాత్రం అంటే ఏంటి నువ్వు నీకు కొమ్మలు వచ్చినాయా అని చెప్పని అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే అవును ఇంకా నేను చెప్పిందే ఇంట్లో జరుగుతుందని చెప్పని అంటుంది. అప్పుడు రుద్రాని అయితే మా అమ్మ మా నాన్న కూడా పెత్తనం ఉన్నప్పుడు వాళ్ళు అనలేదు అంటే నీకెక్కడ అమ్మ నాన్న, నా భర్త చావు కోరుకున్నప్పుడు నీకెలా నేను అమ్మ నాన్న అవుతామని చెప్పని అప్పుడు బామ్మగారు కూడా అయితే అలా మాట్లాడతారు. అప్పుడు ఇంట్లో టిఫిన్ కాడి నుంచి అందరూ టిఫిన్ అయితే రోజు 4-5 వెరైటీలు ఉంటున్నాయి కదా, ఇప్పుడేమి ఈరోజు మొత్తం ఇడ్లీలే పెట్టారు అని చెప్పానంటే ఇంకా అన్నీ మారుతాయి, రోజుకు ఒక టిఫినే ఉంటుంది అని చెప్పానంటే అప్పుడు అపర్ణ అయితే అక్కడైతే ఏం మాట్లాడకుండా అప్పుడు ఉంటుంది. కానీ రాజు అయితే కావ్య చేసే పనులకు కూడా అయితే రాజు ఏం మాట్లాడకుండా కావ్య చేసేది కూడా ఈ ఇంటి కోసమే కదా అన్నట్టుగా ఉంటాడు. అలాగే సుభాష్ కానీ అందరూ ఏ ఒక్కరు కావ్యకైతే ఎదురు చెప్పరు. అప్పుడు అపర్ణ అయితే నువ్వు ఇన్ని సర్ది చేస్తున్నావు అంటే ఏదో పెద్ద కారణమే ఉంది అని చెప్పని కావ్యనైతే అంటుంది.